ఆర్ఎస్ఎస్ అనేది ఒక అంటే ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది మాత్రం 74లో. పాలిటిక్స్‌ని ప్రభావితం చేసే స్థాయికి ఎందుకంటే ఎమర్జెన్సీ తర్వాత ఏదైతే వేవ్ వచ్చిందో, హ్మ్. ఆ వేవ్‌లో ఆర్ఎస్ఎస్ దేవరస్ యొక్క నేతృత్వంలోనే జయప్రకాష్ నారాయణ్ ఇద్దరు కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేశారు. రైట్. ఏర్పాటు చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక్క సంవత్సరంలోనే జయప్రకాష్ నారాయణ్ చనిపోయాడు. అవును. 79లో. 79లో. ఆ! ఆయన చనిపోయిన తర్వాత ఇంక దేవరస్సే ఈ జనతా దానికి పార్టీకి మొత్తం అంతా. పెద్ద దిక్కుగా ఉన్నాడు. యెస్. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే హిందూ మతం అనే ఆయన మైండ్‌లో ఉంది కాబట్టి, హ్మ్. దీన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వాన్ని అన్ని శాఖలలో ఆయన ఈ తాత్విక చింతన కోసం హ్మ్. టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి కల్చరల్ ఆర్గనైజేషన్స్ వరకు ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. హ్మ్. అది నచ్చలేదు అద్వానీకును బీజేపీకి. ఎందుకంటే ఐ మీన్. కంప్లీట్‌గా హ్మ్. జనసంఘ్ మీద కంప్లీట్‌గా ఆయన ఆధిపత్యం ఉంది గదా! రైట్. హ్మ్. అసలేంది ఇది? మనం నేర్చుకున్న పాఠాలేంటి? అసలు ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ ప్రత్యక్ష పాత్ర నిర్వహించడం ఏంది? దేవరస్ గారొచ్చి ఈ రకంగా జేయడం ఏంది అని అంటే చెప్పి సేవారంగం కోసం అని చెప్పి ఆర్ఎస్ఎస్‌ని స్థాపించారా? లేకపోతే మతం కోసం స్థాపించారా అన్న దాంట్లో రెండున్నాయి. 2 ఉన్నాయా? కానీ సేవారంగం అంటే ఆ సేవ గాదు. ఆ! ఇప్పుడు దేశంలోనే అద్భుతమైన సంస్థగా దాన్ని తి ఆర్ఎస్ఎస్ ఎక్కడ కెలామిటీస్ అయినా గూడా ప్రకృతి దాన్ని వైప సేవాదళ్ అని అంటారు. వాళ్ళలో సేవాదళ్ ఉంది ఆయన గదా! ఆ! సేవాదళ నుంచే వచ్చాడు గదా! అవును. హ్మ్. కాంగ్రెస్ సేవాదళలో ముఖ్యమైన నాయకుడాయన. హుహు. డాక్టర్ దేవరస్ గారు. డాక్టర్ గారు. ఓకే. ఫస్ట్ గోల్వార్కర్. కాదు. డాక్టర్ గారంటే హెడ్గేవార్. హెడ్గేవర్ గారు. ఆయన హ్మ్. ప్రొఫెషన్ డాక్టర్. హ్మ్. సో, అటువంటి వ్యక్తి అది ఒక సేవా సంస్థ, ఒక మతతత్వ సంస్థ. మతతత్వం అంటే హిందూ మత మెయిన్‌గా ప్రచారం కోసం, హ్మ్. ఆ సాంప్రదాయాల కోసం పెట్టిందది. రాజకీయాలు వద్దనుకోని వాళ్ళిద్దరు అన్నారు. హ్మ్. అందుకే ఆయన కాంగ్రెస్‌లో ఉన్నాడు. లేకపోతే అప్పుడే జనసంఘ్ లాంటిది స్టార్ట్ చేసేవాడు.